వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గోదావరి నీళ్లు వదలడంతో ఇబ్రహీంపట్నం వద్ద పొంగిపొర్లుతున్న గోదావరి జలాలు. చంద్రగిరి తొండవాడ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం. 2 మృతి, 1 గాయాల పాలు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెట్టడంపై ఫైర్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇబ్రహీంపట్నం వద్ద గోదావరి నీరు పొంగి పొర్లుతుంది. గోదావరి జలాలు కృష్ణా నది కలిసే ప్రాంతం వద్ద నేడు జలహారతులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పవిత్ర సంగమం వద్ద కృష్ణా గోదావరి జలాలకు టీడీపీ ఆధ్వర్యంలో హారతులు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా గోదావరి నీళ్లు వదలడంతో ఇబ్రహీంపట్నం వద్ద గోదావరి నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. చంద్రగిరి తొండవాడ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడకు చెందిన కోటేశ్వరరావు, పద్మావతి కుమారుడు యశ్వంత్, అక్క హేమలత నలుగురు కలిసి అరుణాచలం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో తొండవాడ వద్ద వీరి కారు ముందు వెళ్తున్న పాల ట్యాంకర్ ను ఢీకొనడంతో పద్మావతి అక్కడికక్కడే మృతి చెందింది. యశ్వంత్, హేమలతలను హాస్పిటల్ కు తరలించగా యశ్వంత్ చికిత్స పొందుతూ మరణించాడు. కోటేశ్వరరావు గాయాలతో బయటపడ్డాడు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేస్తామని సీఎం ప్రకటించారు. బుధవారం నాడు అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ పెట్టుబడులు అడ్డుకునేలా ఆయా సంస్థకు మెయిల్స్ చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఏపీఎండీసీ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశ విదేశీ కంపెనీలకు తప్పుడు ఈమెయిల్ పెట్టారని ఆర్థిక మంత్రి పయ్యావుల సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీనే తమ పార్టీ సానుభూతి పరులతో ఈ మెయిల్ పెట్టించిందని సీఎం కు ఆధారాలు చూపించారు పయ్యావుల. తప్పులు చేసి ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టివేయడమనే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందన్నారు. సీఎం నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవటం, పథకాలు అమలు చేయటం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయటం ఆ పార్టీకి అలవాటుగా మారిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రతిష్టతను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈమెయిల్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకోవాలని
పలువురు మంత్రులు కోరారు. దీనికి స్పందించిన సీఎం ఏపీ బ్రాండ్ దెబ్బతీసేలా ఈమెయిల్ పెట్టిన అంశంపై విచారణకు ఆదేశిస్తామన్నారు. మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ ఇదే విధంగా తప్పుడు అంశాలను దుష్ప్రచారం చేస్తుందన్న సీఎం అమరావతికి నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసిందని ఈ సందర్భంగా పలువురు మంత్రులు గుర్తు చేశారు. చిట్టినగర్ కు చెందిన స్పందన కుమార్ శిరీష దంపతుల కుమార్తె అన్విత గుండె జబ్బుతో బాధపడుతోంది. వైద్యుల సూచన మేరకు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లగా గుండె మార్పిడి అవసరమని, దీనికి 55 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. తన పాపను బ్రతికించాలని తల్లి కన్నీటి పర్యంతమైంది. నా పేరు శిరీష, పాప పేరు అన్విత. పాపకి 2 years నుంచి హార్ట్ ప్రాబ్లం ఉందండి. షీఈస్ హార్ట్ ఫెయిల్యూర్. 2 years నుంచి నేను మెడికేషన్ వాడుతున్నాను. కానీ లాస్ట్ మంత్ నాకు చెప్పింది ఏంటంటే పాపకి హార్ట్ రీప్లేస్మెంట్ చేయాలని చెప్పారండి. దానికి నన్ను పద్మావతి హాస్పిటల్ నుంచి ఎంజీఎంకి ప్రిఫర్ చేశారండి చెన్నై. నేను అక్కడికి వెళ్ళాను. పాపకి దాని నిమిత్తం టెస్టులకి అవన్నీ చేశారండి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ అంతా. దానికి నాకు ఇచ్చిన ఎస్టిమేషన్ వచ్చేసి 55 lakhs అండి. మేము పాపకి ఇప్పుడు దాకా మా స్తోమతకు మించే పెట్టామండి. ఎందుకు అని అంటే పాప ఉంటుంది అనే నమ్మకంతో. కానీ ఇప్పుడు 55 లక్షలు అని అనగానే మా దగ్గర పెట్టే అంత స్తోమత కూడా లేదండి. ఇప్పుడు దాకా మేము పాపకి పెట్టింది కూడా బయట నుంచే తీసుకొచ్చి పెట్టామండి. ఇప్పుడు ఆ అమౌంట్ కట్టాలన్నా, పాపకి ఇప్పుడు నేను చూయించుకోవాలన్నా సరే మా దగ్గర అంత స్తోమత లేదండి. నాకు పాపకి ఇచ్చిన టైం వచ్చేసి 4 months డెత్ లైన్ వచ్చి. నేను పాపని ఈ మంత్ 3rd weekలో రివ్యూకి తీసుకెళ్ళి మళ్ళీ పాపని అడ్మిట్ చేయాల్సి ఉంది. ఈ మంత్లోపు నేను అమౌంట్ చూసుకోలేకపోతే పాప ఉండదేమో అన్న చిన్న భయం నాకు ఉందండి. ఎందుకనంటే ఈ బిడ్డని కూడా మీలో ఒక బిడ్డగా తీసుకొని పాపని మీ పాపగా అనుకొని మీరు ఇచ్చే సాయం ఎంతైనా పర్వాలేదండి. పాప కోసం నేను అది ఎంత సాయమైనా అందుకోవడానికి సిద్ధంగానే ఉన్నా. అది ఎంతైనా పర్లేదనండి. నా పాపని మీ పాపలో ఒక పాపగా తీసుకొని నా పాపని బతికించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ మంత్ 3rd week నేను కంపల్సరీగా పాపని అడ్మిట్ చేయాలండి. పాపకి దాంతోపాటు లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నాకు లాస్ట్ వీక్ చెప్పారు. దాంతోపాటు హార్ట్కి, దాని నుంచి బ్రెయిన్, కిడ్నీకి కూడా కొట్టొచ్చు అని చెప్తున్నారండి. అంతదాకా తీసుకెళ్తే నేను ఎన్ని డబ్బులు తీసుకెళ్ళైనా నేను పాపను బతికించుకోలేను. మీరు ఇచ్చే సాయం కొంచెమైనా పర్లేదండి. అది నా పాపని బతికించమని నేను అడుగుతున్నాను. మీకు చేతులైతే దండం పెడుతున్నానండి. దయచేసి దాతలు ఎవరన్నా ఉంటే నా పాపని బతికించమనే కోరుతున్నానండి. 9154843221. ప్లీజ్ అండి, ప్లీజ్ సేవ్ హర్, మై డాటర్ లైఫ్. ప్లీజ్ మా పాపని కాపాడండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, నా కుటుంబంతో సహా. ప్లీజ్ సార్, ప్లీజ్ మ్యామ్, థ్యాంక్ యూ. ఏకొండూరులో పొలం సరిహద్దు వివాదం బుధవారం ఒకరి మరణానికి దారితీసింది. 84 సెంట్ల భూమి విషయంలో కొన్నాళ్లుగా కుదరవల్లి కనకదుర్గ, యలమంచిలి పాండురంగారావుల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో బైక్ పై వెళ్తున్న కనకదుర్గ, ఆమె కుమారుడు అమర్నాథ్ పై పాండురంగారావు చెరువు కట్టపై దాడి చేయగా కనకదుర్గమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమ్మవారి సన్నిధిలో ఎంతో వైభవంగా శాకంబరి ఉత్సవాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
శాకంబరి ఉత్సవాలు మహాపూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. ఇంద్రకీలాద్రిపై రెండో రోజు అలంకరణలు భక్తులకు కనువిందు చేశాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రెండో రోజు శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు మంగళవారం రోజు ప్రారంభం కాగా ఈ నెల 10వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. రెండో రోజు అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక రేపటితో ఈ శాకంబరి మహోత్సవాలు ముగియనున్నాయి. శాకంబరి దేవి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మకు కూరగాయలతో విశేష అలంకారం చేశారు. ఇక అమ్మవారికి విరాళంగా కూరగాయలను సమర్పిస్తున్నారు భక్తులు. హరితవర్ణంలో ఇంద్రకీలాద్రి శోభిల్లుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. నిన్నటి నుంచి మనకు శాకంబరి ఉత్సవాలు ప్రారంభమైనాయి. నిన్న దాదాపుగా 46,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇది రెండవ రోజు. ఈ సంఖ్య ఇంకా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరందరూ చూశారు. ఈరోజు శాకంబరి ఉత్సవాలు రెండవ రోజున మొత్తంగా 24 టన్నులు అంటే 24,000 కేజీల వరకు కూడా మనము ఇక్కడ డోనట్స్ రైతులు ఎవరైతే ఇచ్చారో వాటికి సంబంధించి మొత్తం కూడా మనం పూర్తిగా టెంపుల్ అంతరాలయము బయట మొత్తం ప్రాకారం అన్నీ కూడా మనం నీట్గా పేర్చిపెట్టాము. మా ఎంప్లాయీస్ కావచ్చు, సేవకులు కావచ్చు, రాత్రింపగళ్ళు శ్రమించి ఎక్కడికక్కడ అలంకారంలో ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా వాళ్ళు శ్రమిస్తున్నారు. రేపు చివరి రోజు. రేపు కూడా భక్తుల యొక్క తాకిడి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రేపు గురు పౌర్ణమి దినోత్సవం కూడా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనము ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఎక్కడికక్కడ సేవకులతో పాటు సెక్యూరిటీ కావచ్చు, టెంపుల్కి సంబంధించిన అధికారులు కావచ్చు, అందరికీ కూడా వైర్లెస్ సెట్ ఇచ్చి అన్ని ద్వారాల నుంచి మరియు మొత్తం మహామంటపంలో 7 అంతస్తులు కూడా భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి త్రాగునీరు కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీ కావచ్చు, అన్ని రకాలుగా చూసుకోవడం అనేది జరుగుతుంది తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అభిమానులు, రైతులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బంగారు పాళ్యానికి తరలివచ్చారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ అభిమానులు, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకుడి కోసం తరలివచ్చారు. ఈ క్రమంలో వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఓవర్ యాక్షన్, లాఠీ చార్జ్ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం మీద బతుకుతా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వ్యవసాయం మీద బతికే వాళ్ళు దాదాపు 80% మంది. మరి వీళ్ళంతా రైతు బిడ్డలు కాదని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా తలబగలు కొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. లాఠీ చార్జ్ చేశారు. వీళ్ళు పోలీసులా, మనుషులు రాక్షసులు అడుగుతా ఉన్నారు. వాళ్ళని బట్టి పోలీసు సోదరులు చెప్తా ఉన్నారు. అయ్యా బట్టి పోలీసు సోదరులు మీకు కూడా సమస్యలు ఉంటాయి. జగన్ అనే వ్యక్తి ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా పలికేది ఒక్క జగన్ మాత్రమే పలుకుతాడు. ఒక రైతుల సమస్యలైనా జగనే పలుకుతున్నాడు. మామూలు రైతులైనా కూడా జగనే పలుకుతా ఉన్నాడు. మిర్చి రైతులైనా కూడా జగనే పలుకుతా ఉన్నాడు. ఉద్యోగస్తుల సమస్యలైనా కూడా వాళ్ళకి IR ఇవ్వాలన్నా, TRC డిమాండ్ చేయాలన్నా, వాళ్ళకి డిమాండ్ ఇప్పించాలన్నా చివరికి చంద్రబాబు నాయుడు గారి హామీలను నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించాలన్నా ఆయన సూపర్ 6, సూపర్ 7 ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఎక్కడెక్కాలన్నా ఒక జగనే ముందున్నాడు అన్నది
ప్రతి పోలీస్ సోదరుడు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రతి పోలీస్ సోదరుడు అధికారంలో ఉన్న ఎస్పీలు, అధికారంలో ఉన్న డిఐజీలు, లంచాలకు లోపడుతా ఉన్న ఆ సీఐలు, వీళ్ళ మాటలు వినకండి, వీళ్ళ ప్రలోభాలకు నమ్మకండి. ఓ పొద్దున మీ సమస్యను కూడా ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి రోడ్డు మీద పడేసే కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అనంటే ఈ మాదిరిగా ఈ పోలీస్ హరాస్మెంట్ జరుగుతూ ఉన్న తీరును ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, పూర్తి స్థాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, ప్రతి ఎస్ఐ సోదరులు కూడా అద్భుతమైన పోలీసులు కోరుతా ఉన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారంలో ఒక ముందడుగ్గా నిలిచింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్టీ నాయకులు పిల్లి మాణిక్యాలరావు, వీరంకి వెంకట గురుమూర్తితో పాటు ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ప్రజల నుండి అర్జీలు మరియు వినతి పత్రాలను స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఈ ప్రజా దర్బార్ను నిర్వహించింది. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నాయకుల ముందు ఉంచారు. భూమి వివాదాలు, పెన్షన్లు, గృహ నిర్మాణం, రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సమస్యలు వంటి విభిన్న అంశాలపై అర్జీలు సమర్పించబడ్డాయి. దేవినేని ఉమామహేశ్వరరావు, పిల్లి మాణిక్యాలరావు, వీరంకి వెంకట గురుమూర్తి ఈ సందర్భంగా ప్రజలతో సుహృద్భావంతో మాట్లాడారు. ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి సంబంధిత అధికారులకు పంపడం ద్వారా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను వినటం, వాటిని పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం పట్ల ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని నాయకులు వ్యక్తం చేశారు. దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా మా దృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే 2014-19లో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా 50,000 కోట్ల ఆదాయం వచ్చిందని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2014-19లో 5 ఏళ్లలో 263 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు తరలించామని, ఇది శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ అన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్ వద్ద పవిత్ర సంగమం కృష్ణమ్మలో కలిసిన పట్టిసీమ నుంచి విడుదల చేసిన గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి పసుపు కుంకుమతో పాటు చీర సారెలను సమర్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కలెక్టర్ లక్ష్మీషా, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి జంపాల సీతారామయ్య, దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనమే ఫెర్రీఘాట్ పవిత్ర సంగమం అన్నారు. జగన్ పట్టిసీమను వట్టిసీమ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదులకు జలకళ సంతరించేలా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 428కు పైగా టీఎంసీలను కృష్ణాకు తరలించాం. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ అన్నారు. నాడు టీడీపీ హయాంలో 1040 లిఫ్ట్ స్కీమ్స్ ద్వారా సాగునీరు అందిస్తుంటే వైసీపీ హయాంలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల 450 లిఫ్ట్లు మరుగున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనేది కృష్ణా డెల్టాకు వరప్రసాదైనగా తద్వారా రాయలసీమను మరి ఆ కరువు కాటకాల నుంచి కాపాడేటువంటి విధంగా ఏ రకంగా మనకు ఉపయోగపడింది అనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అటువంటి పట్టిసీమ దగ్గర నుంచి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎత్తిపోతల పథకాలని కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు మనందరం కూడా చూసాం. 1040 మరి లిఫ్ట్ ఇరిగేషన్లు ఉంటే గత 5 సంవత్సరాల మరి ఆ యొక్క పాపం ఫలితం దగ్గర 450 లిఫ్ట్ స్కీమ్లు మూతపడినటువంటి పరిస్థితి. 8 లక్షల ఎకరాలకు ఆ ఎత్తుపోతల లిఫ్ట్ స్కీమ్ ద్వారా సాగునీరు అందిస్తే గత 5 సంవత్సరాల పాలన ఫలితం 4 లక్షల ఎకరాలకు మరి లిఫ్ట్లు పనిచేయక మరి మూతపడినటువంటి పరిస్థితి, దుస్థితి మొన్న మనం అందరం కూడా చూసినటువంటి స్థితి. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ బాగుపరిచి మొత్తం 8 లక్షల ఎకరాల ఆయకట్టుకి కూడా ఆ లిఫ్ట్ల ద్వారా నీరందించేటువంటి విధంగా ఇప్పుడే ఒక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మూతపడినటువంటి ప్రతి లిఫ్ట్ స్కీమ్ ని కూడా బాగు చేసి మళ్ళీ వాటిని టెండర్లు తెలిసి ఆ యొక్క రిపేర్లు అదేవిధంగా మరి ఏదైతే ఆ ఓఎండ్ఎం కూడా మరి టెండర్ల ద్వారా చేసి రైతులకు ₹1 భారం కాకుండా చేయాలనే ఆలోచనతో లిఫ్ట్ స్కీములు కూడా బాగు చేస్తున్నాం. కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ బాపులపాడు మండలంలోని రేమర్లే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులు తింటున్న ఆహారాన్ని రుచి చూసి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పేరెంట్ టీచర్స్ మీటింగ్ సమావేశ ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ బాలాజీ చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పాపులపాడు మండలంలో రేపల్లి మండలం పరిషత్ పాఠశాలలో కలెక్టర్ పరిశీలన అనంతరం విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. స్కూల్లో చదువు బాగా చెబుతున్నారా, భవిష్యత్తులో ఏమవుతావు, ప్రతిరోజు భోజనం బాగుంటుందా అని ఆరా తీస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఆయన పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ముందుగా జిల్లా కలెక్టర్ మాక్సిమస్ ఏఆర్సీ లిమిటెడ్ వారి సౌజన్యంతో పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన ఆర్ఓ ప్లాన్, కంప్యూటర్ ల్యాబ్, భోజనశాలను ప్రారంభించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు సహృదయంతో ముందుకు వచ్చిన మాక్సిమస్ ఏఆర్సీ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి దేవినేని సనహారాంను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన ప్రధానోపాధ్యాయుల ఛాంబర్ లో ఉపాధ్యాయులతో సమావేశమై పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై ఆరా తీశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన సందేశాలు పంపటం, ప్రోగ్రెస్ కార్డుల గురించి వాకప్ చేస్తూ కార్యక్రమం రోజున ప్రతి విద్యార్థి కొత్త స్కూల్ యూనిఫామ్ ధరించాలని, సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్ కిట్లు ఉండాలని ఆయన ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కావాలని, కార్యక్రమంలో విద్యార్థుల ప్రగతిని తెలిపి తల్లిదండ్రులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈరోజు జడ్పీహెచ్ఎస్ రేమల్లే బాపులపాడు మండలిని విజిట్ చేయడం జరిగింది. రేపు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేసింది. ఆ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి ఎటువంటి ఏర్పాట్లు జరిగినాయి, ఇక్కడ ఏమైనా లోటుబాట్లు ఉన్నాయా, వాళ్ళ ఎలా కండక్ట్ చేయాలి అనే దాంట్లో వాళ్ళ అవగాహనలో ఏమైనా లోపాలు ఉన్నాయో చూసి వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ రేమల్లేలో మన మ్యాక్సిమస్ ఏఆర్సీ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ ఆధ్వర్యంలో కిచెన్ షెడ్ ఒకటి, మళ్ళీ ఆర్ఓ ప్లాంట్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కంప్యూటర్ ల్యాబ్. థ్యాంక్ యూ. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటుంది. వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజల ప్రవాహాన్ని, ఉప్పెనను మీరు ఆపలేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఏం చెప్తే అది పోలీసులు చేస్తారా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డ్ లో మామిడి రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. బంగారుపాలెం హెలిప్యాడ్ వద్ద అనేక ఆంక్షలు పెట్టారని, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టకుండా నిర్బంధిస్తున్నారని పేర్కొన్నారు. జన సమీకరణ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ మణికంఠ మాట్లాడటం బాధాకరంగా ఉంది అని చెప్పారు. నారా లోకేష్ ఏం చేస్తే అది చేస్తారా అని ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారి అనే విషయాన్ని మర్చి నారా లోకేష్ కోసం చెంచాల మాదిరిగా కొందరు పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వెళ్ళడానికి చాలా రోజులు హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకోకుండా ఇక్కడ అక్కడ అని తిప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో హెలీప్యాడ్కి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ప్రోగ్రాం ఖరారు చేసుకున్నారు. ఖరారు చేసుకున్న దగ్గర నుంచి పోలీసులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. అంటే సుమారుగా 3000 మందికి నోటీసులు ఇచ్చారు, మీరు రావడానికి వీల్లేదు అని. అంతేకాకుండా చిత్రం ఏంటంటే
ఇవాళ ఉదయం నుంచి నాకు అందుతున్నటువంటి సమాచారం మా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారితో కూడా ఉదయం నేను డిస్కస్ చేశాను. పెట్రోల్ బంక్ దగ్గర పోలీసులు కాపలా పెడతారు. దేనికి పెట్రోల్ కొట్టడానికి వీల్లేదు. కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేసి బంధించేశారు. హౌస్ అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకు ముందే హెలీప్యాడ్ దగ్గర లాఠీ చార్జ్ చేశారు. జనం వచ్చారండి, 30 మంది రావాలి అంటే వచ్చారు. మామూలు జనం వస్తారు సహజంగా. వచ్చేటప్పటికి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. విచ్చలవిడిగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, పోలీస్ యంత్రాంగం ఎందుకుంది? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి, లేదా సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయడానికి, లేదా గంజా అమ్మే వాళ్ళని పేకాట ఆడే వాళ్ళని పట్టుకోవడానికి ఉందా? లేకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరగకోకుండా అడ్డుకోవడం కోసమే మీ పోలీస్ యంత్రాంగం ఉందా? కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కార్మికులకు నష్టం చేసే విధానాలను అవలంబిస్తుందని వామపక్ష నేతలు ఆరోపించారు. ప్రజా సంపదనంతా కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని దుయ్యబట్టారు. నూతన కార్మిక చట్టాలు ప్రైవేటీకరణ చర్యల్ని వ్యతిరేకిస్తూ వివిధ కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా రతన్ సెంటర్ వద్ద నుండి గాంధీనగర్ ధర్నా చౌక్ వరకు కార్మికులు ర్యాలీ చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు వామపక్ష నేతలు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులకు సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, జీత భత్యాలు బేరం ఆడుకునే ప్రాథమికమైన హక్కులు కోల్పోతారని చెప్పారు. అందుకే ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ సమ్మె జరుగుతుందన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక వర్గం ఐక్యంగా ఎదుర్కోవాల్సిన సమయం వచ్చిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడే మోడీ వంటి ప్రభుత్వం రాలేదని ఆరోపించారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, గ్రామ పంచాయతీ కార్మికులకు నష్టం జరిగే విధంగా ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ రద్దు అయ్యే వరకు పోరాటాన్ని ఆపేదే లేదని స్పష్టం చేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మిక వర్గం సమ్మె చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అదానికి వ్యతిరేకంగా, అంబానీకి వ్యతిరేకంగా, పని గంటలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మోడీ విధానాలను బలపరుస్తూ మోడీ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాల్సింది పోయి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో జరుగుతూ ఉన్నటువంటి సమ్మె ఇది. ఈ సమ్మె గనులు, వనులు, కార్ఖానాల్లో పనిచేసేటువంటి వాళ్లే కాదు, అసంఘటిత రంగమే కాదు, ఉన్నటువంటి మొత్తం పైనుండి ఉన్నటువంటి సంఘటిత రంగంతో సహా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం చేస్తూ ఉన్నటువంటి సమ్మె. ఈ సమ్మెలో స్కీమ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులు, సంఘటిత రంగ ఉద్యోగులు అందరూ కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదాని పెట్టుబడులకు వ్యతిరేకంగా, అంబానీ పెట్టుబడులకు వ్యతిరేకంగా, కార్మిక వర్గాన్ని దోచేటువంటి విధానాలకు వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా సాగుతూ ఉన్నటువంటి సమ్మె ఇదే. ఈ సమ్మె జయప్రదమైంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 25 కోట్ల మందికి పైగా 13 కేంద్ర కార్మిక సంఘాలు, 450 స్వతంత్ర ఫెడరేషన్లు, ఇంకా అనేక స్వచ్ఛంద సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఒకే కామన్ సమస్య పైన దేశవ్యాప్త సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. దాదాపు ఇప్పటికే 25 కోట్ల మందికి పైగా సమ్మెలో పాల్గొంటున్నట్లు పత్రికల్లో, మీడియాలో సమాచారం వస్తోంది. ఇందులో బ్యాంకు ఉద్యోగులు, పోస్టుల ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులు, పబ్లిక్ సెక్టర్లో పనిచేసే సింగరేణి, బొగ్గు గని కార్మికులు, ఉక్కు పరిశ్రమలో పనిచేసేటటువంటి కార్మికులు, ఇంకా అనేకమైనటువంటి కంపెనీలలో పనిచేసే కార్మికులంతా కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా ఈ సమ్మె కారణం కేంద్ర ప్రభుత్వం 42 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లని అమలుపరచడం ద్వారా కార్మిక వర్గం యొక్క హక్కులన్నీ కూడా హరించేస్తూ ఉన్నారు. అదేవిధంగా దేశానికి వెన్నుముకైనటువంటి రైతాంగం యొక్క వెన్ను విరిచే విధంగా 3 నల్ల చట్టాలు తెచ్చి రైతాంగం యొక్క వెన్నువిక విరిచింది. బీజేపీ పూర్వ అధ్యక్షుల శక్తియుక్తులను స్ఫూర్తిగా తీసుకుని పార్టీని బలోపేతం చేస్తానని ఆ పార్టీ నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. తనకు అప్పగించిన పార్టీ పదవిని ఒక గౌరవంగా భావించి పనిచేస్తానన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి పలికి కూటమికి అధికారాన్ని ఇచ్చారని, కూటమి నేతలతో సమన్వయంతో కలిసి ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సీతారాంపురంలోని పార్టీ కార్యాలయంతో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించబోయే ముందు ఆయన ఒకంత ఉద్రేకతకు లోనయ్యారు. ఏబీవీపీ నుండి వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రులు వై సత్యకుమార్ యాదవ్ ను కౌగిలించుకుని ఏబీవీపీ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. మరో ఏబీవీపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ కు ముఖలిత హస్తాలతో నమస్కరించి మాధవ్ ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పటి వరకు అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి సహకారం కోరుతూ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అధ్యక్షుడైన వారి శక్తి సాయుక్తులతో ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రతి కార్యకర్త తానే అధ్యక్షుడయ్యానంత సంతోషంగా ఉన్నారన్నారు. బీజేపీ ఇచ్చిన ఈ పదవిని గౌరవంగా భావించి పనిచేస్తానన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు చర్మగీతం పలుకుతూ ఒక నిర్ణయాన్ని ఇచ్చారన్నారు. బిఆర్ అంబేద్కర్ కు రాష్ట్రానికి శాస్త్రసభ భాషగా తెలుగు ఉండాలని ఒక శాస్త్ర నిఘంటువు తయారు చేసిన విశ్వనాథ్ సత్యనారాయణ కు నివాళులర్పించారన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాధవ్ సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కార్యకర్తలంతా మాధవ్ ని అధ్యక్షుడిగా స్వాగతిస్తున్నారన్నారు. మాధవ్ అధ్యక్షుడిగా ప్రకటన జరిగాక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయని, రాష్ట్రంలో బీజేపీని మంచి స్థాయికి తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయన్నారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. తెలుగు భాషలోనే శాసనసభలో ఉత్తర ప్రత్యుత్తరాలు, భాష, అలాగే దాంట్లో ఉండే పదాలు, వాటిపైన ఒక ప్రత్యేక కమిటీ వేయటం జరిగింది. భూర్గుల రామకృష్ణ గారి నేతృత్వంలో విశ్వనాథ సత్యనారాయణ గారిని దానికి చైర్మన్గా పెట్టడం జరిగింది. ఆయన ఏదైతే శాసన భాష యొక్క నిఘంటు ఏదైతే ఉందో తెలుగు భాషకి ఆ విధంగా ఒక నిఘంటు తీసుకురావడానికి 2 సంవత్సరాలు కృషి చేసి ప్రపంచవ్యాప్తంగా శాసన పదాలు ఏవైతే ఇంగ్లీష్లో ఉన్నాయో వాటికి తెలుగు పదాలు తీసుకొచ్చి ఒక నిఘంటుని ఇవ్వటం, రాష్ట్రానికి సంబంధించిన ఒక దిక్సూచి ఇవ్వటం జరిగింది. మన భాష యొక్క ప్రాశస్త్యాన్ని పెంచే విధంగా ఆయన ఒక ప్రయత్నం చేసింది. అనేక రకాల రచనలు రాసి 1000 పడగలు లాంటి అద్భుత కావ్యాన్ని రాసి దానికి జ్ఞానపీఠ అవార్డు రావటం, అలాగే మన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం లాంటి అద్భుత రచనలు చేసిన వ్యక్తి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఈ యొక్క పరిస్థితి చూస్తే ఆయన 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క విగ్రహాన్ని పెట్టారు. కానీ ఈ చుట్టుపక్కల దానికి సరైన రక్షణ లేదు. కనుక ఎవరైతే మన భాషా సంస్కృతి యొక్క వైభవాన్ని పెంచారో ఇటువంటి మహనీయులని స్మరించుకుంటూ వారు ఏ స్ఫూర్తితో అయితే రాష్ట్ర విభజన సమయంలో ఒక తెలుగు జాతికి ఒక వైభవాన్ని తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారో, శాసన భాషగా, న్యాయ భాషగా, వ్యవహార భాషగా తెలుగు చెయ్యాలని ఒక ప్రయత్నం చేశారో అటువంటి వ్యక్తి యొక్క స్ఫూర్తితో ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకరించబోతున్నాను. తప్పనిసరిగా ఒక ఆలోచన చేయాలి మనం. ఈ యొక్క సెంటర్ పేరు లెనిన్ సెంటర్. లెనిన్కి భారతదేశానికి సంబంధం ఏమిటి? ఎందుకు ఈ యొక్క సెంటర్ పేరు లెనిన్ అనే పేరు ఉంది? ప్రజలు ఆలోచించాలి. మన ప్రాంతంలో పుట్టి మన భాషకి అత్యున్నత శిఖరానికి మన జెండాని ఎగరవేసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క ఉన్న ఈ ప్రాంతం ఎవరికి కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహం ఉందనే విషయం తెలియదంటే ఆ విధంగా ప్రయత్నం జరగాలి. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే పాలన అందిస్తోందని కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ పెరిపి ఈశ్వర్ అన్నారు. సూపర్ 6 హామీలలో ప్రతి హామీని సమర్థవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా ప్రభుత్వం అమలు చేయనుందని వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ బుడమేరు మధ్య కట్ట ప్రాంతంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ పెరిపి ఈశ్వర్ పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హామీలు ఇచ్చి వాటిని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా పాలన సాగిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తుందని చెప్పారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభం, పెన్షన్ల నగదు పెంపుదల, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలను అమలు చేసిందన్నారు. రానున్న ఆగస్టు 15వ
తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 45 సంవత్సరాలు నిండిన మహిళలకు 18,000 రూపాయల శ్రీనిధి పథకం కింద నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. ఏఎంసీ మాజీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండమ్మ మహేశ్వరరావు సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ఏడాది కాలంలో 240 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు జరిగినట్లు వివరించారు. స్థానిక డివిజన్ కమిటీ ఇన్ఛార్జ్ కరణం రమణ, అధ్యక్షుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ డివిజన్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈరోజు 37వ డివిజన్ విజయదుర్గానగర్లో సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో డివిజన్ నాయకులందరితో పాటు రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు పేరేపి ఈశ్వర గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రతి గడపకి వెళ్ళినప్పుడు ప్రజల ముఖంలో చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల రాక్షస పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఈరోజు సంతోషంగా సూపర్ 6 కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమంలో చాలా వరకు అమలు జరగటంతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సాదరంగా ఆహ్వానించి వారి యొక్క ఆనందాన్ని మనతో పంచుకోవడం జరిగింది. అలాగే ప్రీతమ నాయకులు బోండమ్మ మహేశ్వరరావు గారు ఈ సంవత్సరంలో సంక్షేమ పథకాలని ఇంటింటికి అందించడం ద్వారా, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలోని దాదాపు 93 లక్షల కుటుంబ సభ్యుల్ని తన కుటుంబ సభ్యుల్లా భావించి రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏదైనా సరే సెంట్రల్ నియోజకవర్గంలో రాష్ట్రంలోని అగ్రగామి నియోజకవర్గంగా రూపొందించడంలో కీలక పాత్ర వహించిన బోండమ్మ మహేశ్వరరావు గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని గారికి కూడా ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మరి సోదరులు, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, మొదటి నుంచి కూడా కృష్ణమోహన్ గారితో కలిసి ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఈ స్థానిక శాసనసభ్యులు బోండమ్మ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలా. ప్రతిరోజు కూడా ప్రజల వద్దకి వెళ్ళి వాళ్ళ అవసరాలను గమనించుకొని వాళ్ళ అవసరాలను తీర్చే వ్యక్తి. సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో మరి గత మనం సంవత్సరాల్లో చూసుకున్నా ఎక్కడా కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉండే వ్యక్తి. మరి అట్లాంటి సెంట్రల్ నియోజకవర్గంలోకి వాళ్ళు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గత 2 రోజుల క్రితం టీడీపీ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిపై అనుచితమైన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. వైసీపీ నాయకులకు మహిళలను కించపరచడం అలవాటుగా మారిందని, శాసనసభ లోపల వెలుపల మహిళలను వ్యక్తిత్వ హననం చేయడం వైసీపీకి అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, సభ్య సమాజం ఆమోదించని సంఘటన ఇదని చెప్పారు. బేషరతుగా ప్రశాంతి రెడ్డి గారికి ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంతి రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంతి రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి, వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే, ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంతి రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం.
పెంచిన విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పీటర్ జోసెఫ్ డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ రేపు ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. నగరంలోని ఏలూరు రోడ్ గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్ ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పీటర్ జోసెఫ్, ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పలువురు కాంగ్రెస్ నాయకులు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించడంతో పాటు స్మార్ట్ మీటర్లను ఏర్పాటును విరమించుకోవాలని కోరుతూ రేపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని, గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని ఎన్నికల్లో వాగ్దానం నేడు అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలకు భిన్నంగా విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో దాదాపు 25,000 కోట్ల భారాన్ని ట్రూ-అప్ ఛార్జీల పేరిట ప్రజలను దోపిడీ చేస్తే నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలో 2 సార్లు 18,000 కోట్ల భారాన్ని ప్రజలపై వేసి ప్రజలను దగా చేశారని అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించి స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని యువజన కాంగ్రెస్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల తరపున నిరంతరం విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. మనం చూసినట్టయితే ఎన్నో హామీలు ఇచ్చి టీడీపీ కూటమి అధికారం చేపట్టింది. ఇచ్చిన హామీలను నెరవేర్చేశాం. సూపర్ 6 పథకం సూపర్ హిట్ అయిందనేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగినది. చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకోవడం జరిగినది. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానాలు, హామీలను ఎక్కడ నెరవేర్చాలని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజలు విసిగెత్తి టీడీపీ కూటమికి పట్టం కట్టారని మీరు తెలియజేయడం జరిగింది. అదే అలుసుగా తీసుకొని మీరందరూ మీ ప్రభుత్వాన్ని ఏర్పడి ప్రజల్ని మభ్యపెట్టి మీ అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఏం న్యాయం చేసినారని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నేడు రాష్ట్రంలో విద్యుత్ ధరలతో ప్రజలు విసిగెత్తిపోతున్నారు. విద్యుత్ ధరలను పెంచి ప్రజలపై పెనుభారం మోపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ-అప్ ఛార్జీల పేరిట ప్రజలపై భారం మోపి ప్రజలను అడ్డు వీరుస్తున్నారని మీరే చెప్పిన వారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 155 వాగ్దానాలు చేశారు. అందులో ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు, తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. పవన విద్యుత్ ద్వారా, అలాగే సౌర విద్యుత్ ద్వారా నాణ్యమైనటువంటి విద్యుత్ని అందిస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో వారు వాగ్దానం చేయడం జరిగింది. వారు అధికారంలోకి వచ్చినటువంటి 12 నెలల్లో 2 దఫలుగా మొదటిసారి 12,000 కోట్ల రూపాయలు ప్రజలపై ట్రూ-అప్ ఛార్జీల పేరిట అధిక భారం మోపు జరిగింది. అలాగే రెండవసారి 6,000 కోట్ల రూపాయలని, మొత్తం 18,000 కోట్ల రూపాయలని ఒక సంవత్సరంలో వారు విధించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోదావరి నీళ్లు వదలడంతో ఇబ్రహీంపట్నం వద్ద పొంగి పొర్లుతున్న గోదావరి జలాలు. చంద్రగిరి తొండవాడ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం, 2 మృతి, 1 గాయాల పాలు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెట్టడంపై ఫైర్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీ న్యూస్.